వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జై స్వీటీ థింగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగానే ఉన్నాను. నెక్స్ట్ టుడే వీడియో వచ్చేసి నైట్ రొటీన్ అనమాట. అంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, మొత్తం నేను స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అన్నీ స్టార్ట్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాను. అండ్ మెయిన్ రోజ్మెరీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దామని కూడా. నెక్స్ట్ అవన్నీ తర్వాత నేను డైలీ ఇప్పుడు మనం మార్నింగ్కి నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, అప్పుడు డ్రై ఫ్రూట్స్ ఆర్డర్ పెట్టినప్పుడు ఆ వీడియోలో సీడ్స్ అన్నీ ఆర్డర్ పెట్టిన వీడియోలో నేనైతే చాలా చెప్పాను. నైట్ ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్ అనేది నేను ప్రిపేర్ చేస్తాను అని చెప్పి, నైట్ కేర్ రొటీన్ అనమాట. అండ్ ఆల్సో నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇప్పుడే ప్రిపేర్ చేసుకుంటాను. నేను మోస్ట్లీ ఓట్స్ 2 టైప్స్, అంటే ఇన్స్టెంట్గా వాడతాను, లేదంటే అప్పుడప్పుడు ముందుడే మాత్రం సోక్ చేసుకొని అలా ఫ్రిడ్జ్లో పెట్టేసి నెక్స్ట్ డే రెడీ టు ఈట్ అనమాట. మన నైట్ కేర్ చూసేద్దాం. ఫస్ట్ అయితే నేను మాయిశ్చరైజర్ అండ్ సీరం, ఫేస్ వాష్ ఈ 3 కంపల్సరీగా యూజ్ చేస్తాను, అది కూడా పాండ్స్ నుంచి అని చెప్పాను. అండ్ ఆల్సో వీక్లీ 2 టైమ్స్ రోస్మెరీ వాటర్ అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి ఆర్డర్ కూడా పెట్టాను కదా, అందుకు అది ఈరోజు నేనైతే ట్రై చేశాను. సీరం అండ్ మాయిశ్చరైజర్ అప్లై చేసేసిన తర్వాత నేనైతే రోస్మెరీ వాటర్ తీసుకున్నాను. ఇది మనం అక్కడ మనకి ఆన్ ఆఫ్ అనేవి అలా బటన్ లాగా ఏదో ఇచ్చారు, దాన్ని ఆన్ చేసుకునేసి నెక్స్ట్ మనం అంతా హెయిర్కి అంతా స్ప్రే చేసుకునేయడమే. స్ప్రే చేసుకొని మార్నింగ్ బాత్ చేసేయడం, మొత్తం పార్టీషన్స్గా తీసుకొని స్కాల్ప్కి బాగా స్ప్రే చేసుకొని అప్లై చేసుకోవడమే. ఇంకా డైరెక్ట్ మార్నింగ్ హెడ్ బాత్ అయితే చేసుకునేయచ్చు. లేదు అంటే మనం ఇది నార్మల్గా యూజ్ చేసి అలానే హెయిర్ కూడా స్టైల్ చేసుకోవచ్చు, ఆర్ లేదు అంటే బాతింగ్ చేసేసిన తర్వాత షాంపూ తర్వాత కూడా యూజ్ చేసుకోవచ్చు. నైట్ రొటీన్ కదా, బాతింగ్ చేశాను ఇంతకుముందే, సో కొంచెం ఇంకా నైట్ మనం ఇయర్ రింగ్స్ అవన్నీ ఏం పెట్టుకోం కదా, సో కొంచెం ఇలా ఉన్నాను, అడ్జస్ట్ అవ్వండి. ఓకే, ఇప్పుడైతే మనం ఓట్స్ ప్రిపరేషన్ అయితే చేసేద్దాము. చాలా ఈజీ అనమాట. ఇప్పుడు జాబ్స్కి వెళ్ళే వాళ్ళు, పీజీస్లో ఉండేవాళ్ళు, కాలేజెస్కి వెళ్ళే వాళ్ళకి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పచ్చు. అది కూడా మార్నింగ్ హెవీగా ఫుడ్ తినలేని వాళ్ళు, మసాలా ఇలా అంతా తినలేని వాళ్ళు నార్మల్గా ఇలా చేసుకొని అయితే వెళ్ళిపోవచ్చు. ఈ బ్రేక్ఫాస్ట్ అయితే ఫుల్ ఎనర్జీ, అంటే తినేది కొంచెమైనా మన స్టొమక్ని కొంచెం ఫుల్ఫిల్ చేసేలాగా, అంటే ఫుల్ అయినట్టు మన స్టొమక్ ఫీల్ వస్తుంది. మార్నింగ్ లేవగానే నాకు తెలిసిన రొటీన్ అయితే డైలీ మార్నింగ్ హాట్ వాటర్ కంపల్సరీ. హాట్ వాటర్ తర్వాత ఇంకా మనం నచ్చితే బీట్రూట్, క్యారెట్ ఇలాంటి జ్యూసులు తాగొచ్చు. నేను 1 మంత్ బ్యాక్ అయితే అలా రోజు తాగేదాన్ని, ఇప్పుడు వదిలేసా. ఇంకా చూద్దాం, స్లోగా ఒక్కొక్కటి స్టార్ట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేస్తున్నా. ఈరోజు అయితే నేను ఓట్స్ అయితే ఎలా చేస్తానో చూపిస్తాను. 2 టైప్స్ ఆఫ్ ఓట్స్ అని చెప్పాను కదా, అది కూడా నేను కుదిరితే ఈ బ్లాగ్లోనే పెట్టేస్తా, లేదు అంటే నెక్స్ట్ మార్నింగ్ రొటీన్ అని చెప్పి మార్నింగ్ రొటీన్ బ్లాగ్లో చేస్తాను. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. గ్లాస్ బౌల్ అయితే లేదు, నేను జ్యూస్కైనా ఓట్స్కైనా వాడేది ఒకటే, ఇదే. డిమార్ట్లో 80 రూపీస్కి వచ్చింది నాకు ఇది. దీనికి మనం ఇక్కడ స్టాప్ ఇది ఆల్రెడీ ఎన్నో ఇయర్స్ నుంచి ఉందిలే. ఓకే, ఎక్కువ. దీంట్లో ఇంతకుముందే నేను లెమన్ జ్యూస్ తాగా, వాష్ చేసి ఎత్తిపెట్టా. ఇప్పుడైతే ఓట్స్ చేసేద్దాం. ఫస్ట్ అయితే మనకి ఓట్స్కి కావాల్సిన పదార్థములు: చియా సీడ్స్, మెయిన్లీ మన హెయిర్కి అండ్ జెన్యూన్గా చెప్పాలంటే ఇంతకుముందు డైలీ తినేదాన్ని, ఈ మధ్య కొవ్వు పట్టేసి అసలు నేను స్కిన్ కేర్ ఏది వాడలేదు. కొంచెం ఏదో వెయిట్ పెరిగినట్టు కూడా నాకు ఫీలింగ్ వస్తూ ఉంది. సో టెస్ట్లన్నా చేపిద్దాము అని కొంచెం ఆలోచిస్తూ ఉన్నాను. 6 మంత్స్కి ఒకసారి బాడీ చెకప్ అనేది కంపల్సరీ, బట్ మనం 1 ఇయర్కి ఒకసారి కూడా చేయము. ఓకే, ఫస్ట్ అయితే మనం ఓట్స్ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. చాలా ఈజీ చెప్పాలంటే. మొత్తం ఈ ఫ్యామిలీ ఇలా ఓట్స్ తినే వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే, మార్నింగ్ మమ్మీస్కి, హాస్టల్లో ఫుడ్ కరెక్ట్గా లేని వాళ్ళకి, అండ్ బెంగళూరులో మనకి తెలిసిందే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, పీజీస్లో ఉండే వాళ్ళకి అసలు కష్టమైపోతుంది. ఇవన్నీ మనం చిన్నవి తెచ్చి పెట్టుకునేస్తే మనం ఈజీగా వాడేయచ్చు. ఫస్ట్ ఓట్స్ అయితే నేను 1 స్పూన్ తీసుకుంటా.
ఈజ్ మై స్పూన్. ఇంత ఓట్స్ అయితే మనం తీసుకుంటాం. సారీ ఓట్స్ కాదు, ఇంటెలిజెంట్ ఫెలో. చియా సీడ్స్. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. ఇంత చియా సీడ్స్ అయితే ఈ గ్లాస్ జార్లో నేను వేసేసాను. మెయిన్లీ ఓట్స్, ఇప్పుడు రోల్డ్ ఓట్స్ ఉంటాయి, అన్నీ మిక్స్డ్ ఉంటాయి, మళ్ళీ ఇన్స్టెంట్ ఓట్స్ ఉంటాయి. యాక్చువల్లీ నా దగ్గర ఉండే రోల్డ్ ఓట్స్ ఫినిష్ అయిపోయాయి. అంటే అందులో నేను ఇంతకుముందు ఆ ఓట్స్ తెచ్చుకొని అందులో రాగి, నెక్స్ట్ రాగి ఇంకా ఏదో ఫ్లాక్ సీడ్స్ మిక్స్ చేసేసి నేను డైరెక్ట్ వేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఆ ఓట్స్ నేను తెచ్చుకోలేదు. ఈరోజు తెచ్చుకుందామని అయితే ట్రై చేశాను. బట్ ఎందుకు, మన దగ్గర ఫస్ట్ ఈ ఓట్స్ ఉన్నాయి, కేజీ ఉన్నాయి, 1.5 kg. ఇది కంప్లీట్ చేశాక దాని జోలికి పోదాము అని చెప్పి నేను తెచ్చుకోలేదు. ఎవరికైనా హెల్దీ డైట్ కావాలి వెయిట్ లాస్కి, ఇది చాలా బెస్ట్. ఇప్పుడు మనం ఇందులో చియా సీడ్స్ 1 స్పూన్ వేసాము. దీనికి 5 అయినా వేసుకోవచ్చు. సరే, ఇందులో మీకు చూడడానికి చాలా తక్కువ ఉంది అని అనిపిస్తుంది, బట్ చాలా ఎక్కువ అవుద్ది ఇది. నెక్స్ట్ మనకు కావాల్సిన ఐటమ్ ఫ్లాక్స్ సీడ్స్. ఇవైతే చాలా మంచిది, నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. హెయిర్కి చాలా మంచిది, అండ్ గర్ల్స్కి, మెయిన్లీ అమ్మాయిలకి, ఉమెన్స్కి చాలా ఇంపార్టెంట్. ఇది కానీ మనం డైలీ తీసుకుంటే మనం కరెక్ట్గా మనకి హెల్త్ కరెక్ట్గా ఉంటుంది, మనకి ఏ ప్రాబ్లమ్స్ రాకుండా. ఈ మంత్ మొత్తం నేను అసలు ఇవి కరెక్ట్ తినలేదు, బట్ ఇంకా డైలీ తిన్నాగా నేను చెప్తున్నాను. ఖచ్చితంగా ఇప్పుడు మీరు ఓట్స్ తినలేకపోయినా దీన్ని పౌడర్ చేసుకొని డైలీ 1 స్పూన్ తినేయండి. ఎవరైతే హెయిర్ ఎక్కువ రాలిపోతుంది అనే వాళ్ళకి మాత్రం ఇది కంపల్సరీ. దీన్ని నేను మరీ 1 స్పూన్ అయితే తినలేను, అందుకే దీంట్లో కొంచెం కొంచెం తగ్గించేసుకుంటాను. కరెక్ట్గా ఇంత చియా సీడ్స్ కన్నా ఒక 15% తగ్గించుంటా అంతే. దీన్ని కూడా మనం ఇప్పుడు దీన్ని వేసుకుంటాం. ఇప్పుడు ఈ 3 అయిపోయాయి. ఈ 1 స్పూన్ చియా సీడ్స్, 5 స్పూన్స్ ఆర్ 4 స్పూన్స్ ఓట్స్, లేదా 1 కప్ అలా తీసుకోండి. ఏదన్నా మెజర్మెంట్ కప్ తీసుకొని అలా చేసుకోండి. మీకు 1 డే చేసుకుంటే మీకు అర్థమైపోద్ది. నెక్స్ట్ డే నేను ఇంకా ఎక్కువ చేసుకోవాలా లేదా తగ్గించాలా అనేది మీరు తినేదాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. సో ఇది ఎవరన్నా తినొచ్చేది, బట్ చాలా హెల్దీ. ఇందులో మనం ఏమన్నా సోయా మిల్క్ ఆర్ ఆల్మండ్, కోకోనట్, ఫ్రెష్గా మనం కోకోనట్ మిల్క్ చేస్తాం కదా, కట్ చేసి అలా మొత్తం దాంట్లో వాటర్ పోసి మిక్సీకి వేసి ఫ్రెష్ కోకోనట్ మిల్క్ అలా తీసుకుంటాం కదా, అవైనా యాడ్ చేసుకోవచ్చు. మన ఇష్టం, ఇంకా నార్మల్ హెరిటేజ్ మిల్క్ అలాంటివి ఏమన్నా యాడ్ చేసుకోవచ్చు ఇన్స్టెంట్. నేను మామూలుగా అయితే సోయా మిల్క్, ఆల్మండ్ మిల్క్, టెట్రా ప్యాక్స్ వస్తూ ఉంటాయి, అవి యాడ్ చేస్తూ ఉన్నాను. ఎలా అంటే అవి మనం 50% వాటర్, 50% ఆ మిల్క్ అనేది యాడ్ చేయాలి. బట్ నేను ఈరోజు అయితే నా దగ్గర ఆ మిల్క్ లేదు కాబట్టి నేను నార్మల్ 10 రూపీస్ మిల్కే తీసుకొని ఇలా కాంచి పెట్టుకున్నాను. దాన్ని ఏం చేశాను, యాక్చువల్లీ వీడియో ఆన్ చేశానని చేసి మొత్తం చెప్పేసి తీరా లాస్ట్కి చూసాక వీడియో ఆన్ చేయలేదు. నేను నా పాటికేమో ఫేస్ చూసి చెప్పుకుంటానే ఉన్నాను, ఇక్కడ ఆన్ అవ్వలేదు. అందుకే బై మిస్టేక్ మిల్క్ అయితే ఇందులో పోసేసాను. ఇప్పుడు విలేజెస్లో వాళ్ళకి కౌ మిల్క్, బఫెలో మిల్క్ ఇవన్నీ చాలా ఈజీగా దొరుకుతాయి. అవి ఉన్న వాళ్ళు ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. నేను ఎవరైనా ఇంత మిల్క్ పోయిరు, బట్ నాకు మిల్క్ ఎక్కువ ఉండాలి. మిల్క్ అంటే నాకు చాలా ఇష్టం, చిన్నప్పటి నుంచి బాగా అలవాటు. డైలీ ఇంత గ్లాస్ ఇచ్చినప్పుడు నేను తాగేస్తాను. డైలీ మిల్క్ అంటే ఇష్టం. టీ ఇవన్నీ కన్నా కూడా నాకు మిల్క్ అంటేనే ఇష్టం. సో మిల్క్ అయితే పోసేసాను. అది ఆన్ చేశాను అనుకున్నాను కానీ చేయలేదు. స్పూన్ తీసుకోవాలి, దీన్ని కింద నుంచి మిక్స్ చేసుకోవాలి. అసలు యాక్చువల్గా చెప్పాలంటే మనం ఇంత మిల్క్ పోసాం కదా, మార్నింగ్కి ఇంత మిల్క్ అసలు ఉండదు, మొత్తం మిక్స్ అయిపోయి ఉంటుంది. మనం ఇప్పుడు చియా సీడ్స్ కానీ బాగా మిక్స్ చేయకపోతే అవి కొంచెం గడ్డలుగా అట్టే ఉండిపోతాయి. సో మనం చాలా జాగ్రత్తగా నీట్గా మిక్స్ చేసుకోవాలి. వీడియో చూడడమే కాదబ్బా, 10 మందికి షేర్ చేయండి. ఎవరైతే మా మమ్మీ ఫ్రెండ్స్ ఉంటారో, మా మమ్మీ ఫ్రెండ్స్ ఫస్ట్ అందరికీ, మీ కాంటాక్ట్లో అందరికీ షేర్ చేయండి. మిక్స్ చేయడానికి చాలా టైం పడుతుంది. ఏం లేదు, ఈ చియా సీడ్స్ అంతా అవేంటి మీకు అతకపోయి ఉంటాయి.
అవి రాకపోయినా అనుకో మార్నింగ్ మనం తినడానికి కూడా అవి సరిగ్గా ఉండవు, బాగుండదు. సో మనం ముందే ప్రీ ప్లాన్డ్గా అన్నీ చేసుకోవాలి. ఒకసారి నేను ఫస్ట్ టైం అయితే చేసేటప్పుడు కొన్ని అన్నీ డైరెక్ట్ పైకి వెళ్ళిపోవు కదా, ఫ్లాప్ అవుతూ ఉంటాయి. వాటిని మనం మళ్ళీ తిరిగి మళ్ళీ ఏం చేయాలి, ఏం తగ్గించాలి అనేటివి మనమంతా ఆలోచించుకొని ఏ యాడ్ చేయాలి అనేది చేసుకొని పోతూ ఉండాలి. బాగుతానే ఉంటాను కదా బట్ హెయిర్ యాక్చువల్గా ఏమంటే నాకు అదేది అల్లుతాం అంటారు కదా, అలా అల్లుతాం నేను నైట్. సో ఇలా వేవీగా అయిపోతాయి. మామూలుగానే నాకు కొంచెం సెమీ కర్లీగా ఉంటాయి. ఎప్పుడో ఒకసారి అరెస్ట్ అయ్యి దానంతా కదా దానికి నచ్చిన షేపుల్లో అయితే నా హెయిర్ ఉంటుంది. బట్ ఒకప్పుడు ఉన్న హెయిర్ ఇప్పుడు లేదు. ఓకే, ఇదైతే మనం ఫస్ట్ ఈ మ్యాటర్కి వద్దాం. ఆడుకోకపోతే భారతము అన్ని రామాయణం అన్ని చెప్పుకుంటానే ఉంటాము. ఫస్ట్ దీనికైతే వద్దాం. ఈరోజు అంతా చాలా సీరియస్గా మాట్లాడుతున్నా. అదేం లేదు, నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. ఇదైతే మీరు డైలీ ట్రై చేయాలనుకుంటే మాత్రం ట్రై చేయండి. నేనేం చేస్తాననేది మాత్రం మీతో షేర్ చేసుకుందామని చెప్పి నేను చేసుకున్నాను. ఓకే, ఇదైతే పూర్తిగా మిక్స్ అయిపోయింది. గ్లాస్ జార్ ఎందుకు తీసుకుంటామంటే ఇదిగో ఇలా మనకి ఏదైనా మిక్స్ కాలేదు అనేది తెలిపిస్తుంది. ఇక్కడ కొంచెం మిక్స్ కాలేదు. మనము ఇంట్లో అలా ఉంటే సపరేట్గా చియా సీడ్స్ వేసి దాన్ని సపరేట్ కలిపి మళ్ళీ ఇందులో యాడ్ చేయొచ్చు. నో కదా, మార్నింగ్ కూడా నేను దీన్ని కంటిన్యూ చేస్తాను. నా నైట్ రొటీన్ అని చెప్పి నైట్కి మాత్రం వదిలేను, మార్నింగ్కి కూడా కంటిన్యూ చేస్తాను. ఓకే, ఇదైతే పూర్తిగా మిక్స్ చేసేసాను. సారీ, ఇచ్చేసేసా. నెక్స్ట్ దీని క్యాప్ అయితే పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. ఓకే, నైట్ అంతా పెట్టేస్తాం. మార్నింగ్ వన్ థింగ్ గుర్తుపెట్టుకోండి, మీరు ఒకవేళ డైట్ చేయాలన్నా, సన్నగా ఉండేవాళ్ళు లావు అవ్వాలన్నా, లావుగా ఉండేవాళ్ళు సన్నగా అవ్వాలన్నా చేస్తాం కదా, మార్నింగ్ వేస్తానే హాట్ వాటర్ అనేది మీ దాంట్లో ఇంక్లూడ్ చేసుకోండి. మార్నింగ్ హాట్ వాటర్ తాగితే డైజెషన్ అనేది బాగవుతుంది, మనకి స్కిన్ అనేది గ్లో వస్తుంది. ఐ మీన్ హెల్తీగా ఉంటాము. ఫస్ట్ మార్నింగ్ లేస్తానే అట్లీస్ట్ ఫస్ట్ మీకు అలవాటు అవ్వదు. మార్నింగ్ ఫస్ట్ 1 గ్లాస్తో ట్రై చేయండి. అది కూడా వామిటింగ్ వచ్చినట్టు అలా ఉంటుంది అనమాట. కొందరు చాలామంది మార్నింగ్ వాటర్ అయితే తాగరు, టీ తాగుతారు. ఫస్ట్ అలవాటు మానుకోండి. మార్నింగ్ ఫస్ట్ హాట్ వాటర్ కంపల్సరీ. ఫస్ట్ 1 గ్లాస్ తాగండి ఫస్ట్ డే. అంటే చిన్న గ్లాస్ తీసుకొని 1 ట్రై చేయండి. నెక్స్ట్ కొంచెం 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 పెంచుకుంటా పోండి, మీకే అలవాటు అయిపోద్ది. మళ్ళీ డే అసలు హాట్ వాటర్ లేకపోతే స్టార్ట్ అవ్వదు అన్నట్టు అయిపోద్ది. మరీ ఎక్కువ లావు ఉన్నవాళ్ళు, లేదంటే పొట్ట ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది కదా, అది మామూలు. ఈ మధ్య ఏం తిన్నా కూడా పొట్ట ముందుకు వచ్చేస్తుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు మీకు జీలకర్ర పొడి చేసుకునేయండి, జీలకర్ర వాము అలా చేసుకునేసి హాట్ వాటర్లో మిక్స్ చేసుకొని తాగేయండి. ఖచ్చితంగా కరెక్ట్గా పొట్ట అంతా బాగా అయిపోద్ది. అండ్ ఆల్సో హెల్దీ ఫుడ్ అయితే తీసుకోండి. మనం తీసుకోం కానీ చెప్తాం. అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. కానీ నేను కూడా ఇంకా తీసుకుందామని ఫిక్స్ అయ్యాను. ఓకే, చేద్దాం ఖచ్చితంగా. బట్ ఓకే, ఇప్పుడు ఇదైతే అయిపోయింది కదా. నెక్స్ట్ చాలా మాట్లాడేసాను దాదాపు అమ్మ. నెక్స్ట్ అయితే మనం 1 బౌల్ తీసుకున్నాం. ఇవి దేనికో చెప్పండి. ఇప్పుడు ఒట్టి ఓట్స్ తింటే సరిపోదు, డ్రై ఫ్రూట్స్ అనేది ఉండాలి కదా. ఇవే 5 ఆల్మండ్స్ తీసుకుంటాను నేనైతే. వాల్నట్స్ ఒక 2. ఒక మంచి బెస్ట్ ట్రిక్ ఒకటి చెప్తాను, అంటే పీజీస్లో ఉండే వాళ్ళకి. మన పప్పీ పిన్స్ ఉంటాయి కదా, మన పప్పీ పిన్స్ మోస్ట్లీ హెయిర్ కన్నా వీటికే ఉంటాయి. అది మాత్రం నిజం కదా. నా పప్పీ పిన్స్ అంతా ఇప్పుడు చూడండి, దీనికొకటి బాక్సెస్ ఎన్నని ఎక్కడ పెట్టుకుంటాం చెప్పండి. మనకు పెట్టుకునేకి వాడిచ్చే అంత దాంట్లో మనకి ఎక్కడ అన్నీ పెట్టుకుంటాం. ఫస్ట్ బట్టలు ఇవి అవే సరిపోవు. సో 1 అంజీర్ వేసుకున్నా. వాటర్ పోసేసి నైట్ అంతా సోప్ చేసి మార్నింగ్ ఇంకా మార్నింగ్ ఆఫ్టర్ ఫ్రెష్ అప్ అయిపోయినాక నేనైతే బ్రేక్ఫాస్ట్ కోసం ఈ ఓట్స్ ప్రిపేర్ చేశాను కదా నైట్, ఇంకా దాన్ని అయితే తీసుకున్నాను. అలానే కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే సోక్ చేసి పెట్టుకున్నాం కదా. అండ్ ఆల్సో ఈ ఓట్స్లో వేసేదానికి సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ పంప్కిన్ సీడ్స్, మళ్ళీ ఇది వాటర్ మిలన్ సీడ్స్ కూడా తీసుకొని పక్కన పెట్టేశాను. ఏమన్నా ఫ్రూట్స్ ఉంటే కూడా మనం ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు. ఈరోజు అయితే నేను పపాయ తీసుకున్నాను. ఇంకా ఇందులో అయితే ఫస్ట్ మనము చూసారు కదా, మొత్తం నైట్ నేను అన్ని మిల్క్ వేసాను.
బట్ అట్లీస్ట్ అక్కడ చాలా తక్కువ అయిపోయింది మిల్క్ అంతా, అందుకే నేను ఎక్కువ మిల్క్ వేస్తాను. అలా లేకపోతే నేను అసలు తినలేను, అందుకే ఎక్కువ వేసుకుంటాను. మీకు నచ్చినట్టయితే మీరు మిల్క్ అయితే యాడ్ చేసుకోండి. నాకైతే ఎక్కువ ఉండాలి కాబట్టి కొంచెం ఎక్కువ యాడ్ చేస్తాను. నెక్స్ట్ ఇందులో మనం ఒక కాజు వేసుకునేస్తాను, మన ఇష్టం. కాజు ఎక్కువ తింటే లావు అవుతాము అనే ఫీలింగ్ నాకు, అందుకే డైలీ 1 or 2 అంతకు మించి ఎక్కువైను. ఇంకా ఈ సీడ్స్ అన్నీ కొంచెం కొంచెంగా ఇందులో వేసేసి మొత్తం మిక్స్ చేసుకునేయడమే. ఇవైతే సన్ఫ్లవర్ సీడ్స్ భలే ఉన్నాయి కదా చూడడానికి, బాగా తింటాము. అప్పుడప్పుడు తినాలనిపిస్తుంది కానీ నేను ఇట్లా ఓట్స్లోకి అయితేనే తినేస్తాను. ఇది పంప్కిన్ సీడ్స్. ఇంక ఇవంతా మిక్స్ నేను హనీ, షుగర్ అవేమీ వేయలేదు. బట్ కానీ ఇది కొంచెం స్వీట్, మరీ అంత స్వీట్ లేకుండా అయితే ఉండదు, కొంచెం స్వీట్గానే మనకు అనిపిస్తుంది. ఇంక ఈ డ్రై ఫ్రూట్స్ కూడా మనం ఇందులో యాడ్ చేసేస్తాము, బాదము, అంజీర్ అండ్ ఇది వాల్నట్స్. నెక్స్ట్ ఆ తర్వాత అయితే నా దగ్గర ప్రొమోగ్రానైట్ కూడా ఉంది, బట్ ప్రొమోగ్రానైట్ మార్నింగ్ ఒలిచే ఓపిక లేదు. సో ఆల్రెడీ పప్పాయ కట్ చేసి పెట్టుకునేసాను. సో ఒక 4-5 పీసెస్ అందులో వేసి తినేస్తాను. ఇదే ఫుల్ అయిపోద్ది నేను చాలా లేట్గా తినగలుగుతా దీన్ని, ఎక్కువ అయిపోతుంది అని. అంతే, మీరు కూడా ఇలా దీన్ని డైలీ తినచ్చు హెల్తీగా. అండ్ ఆల్సో ఈజీ, క్విక్గా అయిపోతుంది. మనం ఒకేసారి మార్నింగ్ బస్లో వెళ్ళేటప్పుడు అలా తినుకుంటా ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు, ఆ కాలేజెస్కి కూడా లేట్ లేకుండా. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.